అందరికి నమస్తే. నందిమండలం వేణుగోపాల్ ఛానల్కు స్వాగతం. మనతో ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ నందిమండలం వేణుగోపాల్ గారు ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి ప్రేక్షకులందరికీ. సార్, కేంద్ర ప్రభుత్వం అయితే సామాన్యుడి జేబుకి చిల్లు పడే వార్త అయితే చెప్పింది సార్. అంటే పెట్రోల్, డీజిల్, ఎల్పిజి కూడా ధరలు పెంచింది. దీని గురించి మీరు ఏమంటారు సార్? మొన్న 5 రాష్ట్రాలు ఎన్నికలయ్యేంత వరకు అలాగా మేము పెంచం, మీరు స్టేట్మెంట్లు చూస్తే ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే పెంచుతారని అందరూ అంటే మేము పెంచం అని చెప్పి అటు కేంద్రంలో మంత్రులు అందరూ చెప్పారు. ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి, అప్పుడు దాకా ఆగిన ధరలు, కంట్రోల్ చేసిన ధరలు ఒక్కసారిగా పేదవారి నడ్డి విరిచేటట్టు, మధ్యతరగతి వాళ్ళని నడ్డి విరిచేటట్టు ₹3 పెంచారు. ఎల్పిజి పెరిగింది. ఇవన్నీ ఏమవుతాయి? రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఆ రవాణా ఖర్చులు పెరిగితే ధరలు పెరుగుతాయి. నిత్యావసర ధరలన్నీ పెరిగిపోతాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతాయి. పేద మధ్యతరగతి వాళ్ళకి ఇవి భరించలేని భారం అవుతాయి. కాబట్టి అటు ఆర్టీసీ ధరలు, ట్రైన్ ఛార్జెస్, రకరకాలు, అంటే మీరు నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోతాయి. కాబట్టి ఈ పెట్రోల్ ధరలతో మిగతా అన్నిటికి సంబంధించిన ధరలు ముడిపడి ఉంటాయి. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఇంక వాళ్ళతో ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, పని లేదు. కాబట్టి ఈ మధ్యకాలంలో మేము పెంచమని చెప్పి ఉన్నట్టుండి పేదవారి మీద డైరెక్ట్గా భారం ఒక్కసారిగా పెంచారు. మీరు ప్రజలు గమనించండి, ప్రతిసారి ఇంతే. ఎలక్షన్స్కు ముందు అలా ఉంటారు, ఎలక్షన్స్ అయిపోగానే పెంచుతారు. ఈ మాట మేము ఇప్పుడు కాదు, ఎలక్షన్స్ అప్పుడే చెప్పాము, ముందు చెప్పాము. ఇలాంటి చర్యలు ప్రజలకు, మధ్యతరగతి పేదవాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ పెంచిన ధరల్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్, చక్కగా చెప్పారు. సో చూసారు కదా, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. రెగ్యులర్గా లేటెస్ట్ న్యూస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.